అయినా వెళ్ళిన ప్రతిసారి నేను ఒక్కదాన్నే వెళ్తుంటే నాకు కూడా చాలా గిల్టీ ఫీలింగ్గా ఉందండి. అక్కడ వాళ్ళందరూ ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే వస్తున్నావా, మీ ఆయన రాలేదా, ఇంతకీ మీ ఆయన నీతో ఉన్నాడా లేదా అని మొహం మీదే అడిగేస్తున్నారు తెలుసా నన్ను. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకోలేక చేస్తున్నానండి. అయినా నిన్నేమన్నా మేము మాతో పాటు వచ్చి 10 రోజులు ఉండు అంటున్నామా? లేదు కదా, జస్ట్ అలా డ్రాప్ చేసి ఆ రోజు నైట్ స్టే చేసి అర్లీ మార్నింగే లేచి బయలుదేరి వెళ్ళిపో ఉంటున్నాం కదండి. డాడీ డాడీ నువ్వు కూడా మాతో పాటు ఊరికి రావచ్చు కదా. డాడీ డాడీ అమ్మంతగా అడుగుతాను రావచ్చు కదా డాడీ. ఓకేనా, మీకోసమైనా నేను తప్పకుండా ఊరికి వస్తాను. ఓకేనా? అది ఒక్కసారి అటు వచ్చి మొహం చూపించిపోతే చాలు, ఇంకెవ్వరు ఏమనుకోరు, ఏమీ అడగరు మమ్మల్ని. ముఖం చూపిస్తే దర్శనం చేసుకుంటారేమో. ఆ ఊర్లో ఉండే ఇరుగు పొరుగు వాళ్ళ మనసులో మెదిలే రకరకాల ప్రశ్నలకు అనుమానాలకు చెక్ పెట్టేట్లవుతుందండి. సర్లే, ఇదో ఈ పల్లెటూరులను చేసుకుంటే ఇట్లే ఉంటుంది కథ. అందుకే పల్లెటూరులను చేసుకోకూడదు అనేది నాకు బుద్ధి లేక చేసుకున్నా, ఇప్పుడు అనుభవిస్తున్నా.